హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది కెమిస్ట్రీకి సంబంధించిన ఫార్ములాస్ అయితే అడిగారు. ఆల్రెడీ మనం ఫిజిక్స్ సంబంధించి మొత్తం 6th to 10th కంప్లీట్ ఎన్సీఆర్టీలో ఉన్న అన్ని చాప్టర్స్ సంబంధించిన ఫార్ములాస్ ఎలా అయితే చేసామో అదే వీడియోలో కెమిస్ట్రీకి సంబంధించిన కెమికల్ ఫార్ములాస్ మీద కూడా వీడియో అడిగారు. సో ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ ఒక్క వీడియోలో మీకు ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోతాయి అనమాట. ఫార్ములాస్ గురించి చూసుకోక్కర్లేదు మీరు. సో ఇటువంటి మా ఈ ఇనిషియేషన్ మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ కింద నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు మన ఎన్సీఆర్టీలో ఉన్న ఆల్ కెమికల్ ఫార్ములాస్ ఎక్కువగా రిపీటెడ్గా అడిగేవి కూడా ఇలా నేను మీకు డీటెయిల్గా వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఒక్క వీడియోలో మొత్తం కవర్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. సో దట్ ఏంటంటే మనకి ఇంకొంచెం బెటర్గా ఇటువంటి వీడియోస్ని తీసుకురావడానికి మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కేటగిరీలో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఎసెన్షియల్స్, మెయిన్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆర్ టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి చూసుకుంటే మెయిన్గా ఇప్పుడు మనకి కెమిస్ట్రీలో ఎలా ఉంటుందంటే ప్రతిదీ ఒక కెమికల్ అనమాట. మనం డైలీ లైఫ్లో వాడుతుంది కూడా ఆర్ మన బాడీ కూడా ఏంటి మొత్తం అన్నీ కూడా కెమికల్స్ ఆర్ ఎలిమెంట్స్ తోనే తయారవుతుంది. సో ఇప్పుడు వాటర్ అని మనం రెగ్యులర్గా వాడతాం కానీ దానికి యాక్చువల్గా ఒక ఫార్ములా ఉంది అండ్ అది ఏ కంపోజిషన్ అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసి వాటర్ తయారవుద్ది. సో ప్రతిదీ అలాగ ఉంటుంది అనమాట. వాటికి సంబంధించిన ఫార్ములా చూద్దాం. వాటర్కి సంబంధించిన ఫార్ములా చాలామందికి తెలిసే ఉంటుంది, H2O. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అమోనియా. ఓకే, దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి? NH3 అనమాట. అండ్ మీథేన్, దీన్నే మనం మార్ష్ గ్యాస్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా? మార్ష్ గ్యాస్ ఎగ్జామ్లో మీథేన్ అనే లేదు, మార్ష్ గ్యాస్ అని కూడా అడగచ్చు. సో మీథేన్ ఆర్ మార్ష్ గ్యాస్ ఫార్ములా ఏంటి? CH4 అనమాట. ఓకే, అండ్ దీనివల్ల చాలా లాసెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా తెలిస్తే దాన్ని కింద కామెంట్ అయితే చేయండి. మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి మీథేన్ వల్ల అన్నది. అండ్ మీథేన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ ఏదైతే ఉందో మనం డైలీ లైఫ్లో గ్యాస్ సిలిండర్స్ వాడుతుంటాం కదా కుకింగ్కి, అందులో ఏముంటుంది అంటే మిక్స్చర్ ఆఫ్ బ్యూటేన్ అండ్ ప్రోపేన్ అనమాట. ఓకే, అండ్ మెయిన్ కాంపోనెంట్ అందులో వచ్చేటప్పటికి బ్యూటేన్ ఫార్ములా ఏంటి? C4H10 అనమాట. ఓకే, బ్యూటేన్ ఫార్ములా C4H10. ఓకే, అండ్ మీథేన్ ఫార్ములా CH4. ఆ డిఫరెన్స్ అన్నది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ బ్యూటేనే మనం ఎల్పిజి గ్యాస్లో వాడుతుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆక్సైడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవేంటంటే ఆక్సిజన్ దేంతో అయినా మిక్స్ అయితే వచ్చే కాంపౌండ్ లాంటిది అనమాట. ఓకే, ఆక్సిజన్ కార్బన్తో మనకి మిక్స్ అవ్వచ్చు, సల్ఫర్తో మనకి మిక్స్ అవ్వచ్చు, లేదా నైట్రోజన్తో. సో వాటితో మిక్స్ అనడం కంటే రియాక్ట్ అయినప్పుడు వచ్చే ఆక్సైడ్స్ అంటారు వాటిని. ఓకే, సో కార్బన్తో వచ్చేటప్పటికి CO2. ఓకేనా? కార్బన్తో కంప్లీట్గా రియాక్ట్ అయితే CO2 అన్నది వస్తుంది అనమాట, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, అదే మనకి ఆక్సిజన్ అన్నది ఎక్కువ అమౌంట్లో లేదనుకో అప్పుడు ఫామ్ అయ్యేది ఏంటి? కంబషన్లో మనకి CO, కార్బన్ మోనాక్సైడ్ అన్నది ఫామ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా సల్ఫర్తో వచ్చేటప్పటికి రెండు రకాలుగా సల్ఫర్ డైఆక్సైడ్ SO2, సల్ఫర్ ట్రైఆక్సైడ్ SO3. ఇది ఏం లేదు, O2 అని ఉందనుకోండి డైఆక్సైడ్ అంటారు, సింగిల్గా ఉంటే మోనో. ఓకే, అదే ఒకవేళ కింద 3 ఉందనుకోండి O3 ట్రైఆక్సైడ్, అలాగనమాట. ఇప్పుడు ఇక్కడ NO2 అంటే ఏముంది చూడండి? డైఆక్సైడ్. ఇక్కడ నైట్రోజన్ ఉంది కాబట్టి నైట్రోజన్ డైఆక్సైడ్, ఇక్కడ కార్బన్ ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఇక్కడ మీకు నైట్రిక్ ఆక్సైడ్. ఓకే, NOని మనం నైట్రిక్ ఆక్సైడ్ అంటాం. అలాగే ఇక్కడ O2 లేదు, N2O. ఓకేనా? సో N అన్నది డబల్ ఉంది ఇక్కడ మనకి ఆక్సిజన్ కంటే, నైట్రస్ ఆక్సైడ్. అండ్ ఇదే మనకి లాఫింగ్ గ్యాస్కి సంబంధించిన ఫార్ములా అనమాట. లాఫింగ్ గ్యాస్ అంటే ఏంటి అంటే N2O. ఓకే, మీకు అవి కూడా వస్తాయి, డీటెయిల్గా కంగారు పడద్దు. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది యాసిడ్స్. యాసిడ్స్ అంటే మీరు pHలో చూసుకుంటే 0 నుంచి 7 మధ్యలో ఉండేవి యాసిడ్స్, 7 న్యూట్రల్ అండ్ 7 to 14 మనకి బేసెస్ అనమాట. ఓకే, అంటే అందులో స్ట్రాంగ్ వీక్ ఇలా కూడా ఉంటాయి, బట్ అది సెకండరీ. మెయిన్గా ఇప్పుడు మనం ఫార్ములాస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇన్ఆర్గానిక్ యాసిడ్స్లో మెయిన్గా HCl. ఇప్పుడు మన స్టమక్లో ఉండే యాసిడ్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారన్నమాట. అదే H2SO4 కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు సల్ఫ్యూరిక్ యాసిడ్ని, H2SO4 అది. బోరిక్ యాసిడ్ H3BO3. ఓకే, అదే నైట్రిక్ యాసిడ్ అయితే HNO3. అండ్ ఫాస్ఫరిక్ యాసిడ్ H3PO4. అండ్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? HF. అండ్ ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్. సో ఓకేనా? సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మీకు ఏమి మిస్ అయిపోయేది ఉండదు అండ్ ఎక్స్ట్రాగా మీకు అవసరం లేనిది చెప్పేది ఏం లేదనమాట. మీకు డెఫినెట్గా ఇవన్నీ ఉపయోగపడతాయి. ఓకే, ఎన్సీఆర్టీ బేస్డ్ కాబట్టి
ఎగ్జామ్స్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇది కేవలం ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ డి లేదా రైల్వే ఎగ్జామ్స్ అనే కాదు, ఎస్ఎస్సి కానీ లేకపోతే సెంట్రల్ లెవెల్ ఏ ఎగ్జామ్కి అయినా లేదా స్టేట్ లెవెల్ కెమిస్ట్రీ సంబంధించి ఎక్కడైనా కూడా ఇది ఉపయోగపడేదే. ఓకేనా? సో అందుకని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తా. ఎక్కడ ప్రొవైడ్ చేస్తానంటే, మీరు మన యాప్ కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, అందులోకి వెళ్ళిన తర్వాత అందులో మీకు ఇట్లాగా గ్రూప్ డి స్పెషల్ అని ఒకటి ఫ్రీగా కనిపిస్తుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ గ్రూప్ డి స్పెషల్ అని ఉంటుంది కదా, అందులో మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే కనపడుతుంది. ఈ వీడియోని మీరు చాలా తర్వాత ఎప్పుడో కొన్ని ఇయర్స్ తర్వాత చూస్తుంటే మీకు అక్కడ ఫ్రీగానే కనిపిస్తుంది ఏదో ఒక కోర్స్ అన్నది, లైక్ జనరల్ అవేర్నెస్ అనో సైన్స్కి సంబంధించో ఉంటుంది. అందులో వెతకండి, ఈజీ దొరుకుతుంది. అండ్ ఇది మీరు గ్రూప్ డి స్పెషల్లో వెతికినా కూడా దొరుకుతుంది అనమాట ఫ్రీగా. అండ్ ఆల్రెడీ నేను ఫిజిక్స్ సంబంధించింది చేశాను ఇందులో ఆల్రెడీ. ఓకే, సో ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఫిజిక్స్ సంబంధించి 6th to 10th మొత్తం కవర్ చేసాం. ఓకేనా? సో ఆ వీడియో చూడండి. అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అక్కడ దొరుకుతుంది. ఓకే, అండ్ మిగతా క్లాసెస్ కూడా ది బెస్ట్ క్లాసెస్, అంటే ఫిజిక్స్కి సంబంధించి కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, మొత్తం అన్ని మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి. లేదా గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావాలన్నా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. దాని గురించి మాట్లాడదాం. ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి, డెమోస్ ఉంటాయి. ఈ రేంజ్ క్వాలిటీ ఇంతకంటే బెటర్ క్వాలిటీలో మీకు దాని మీద వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, చాలా వరకు క్లాసెస్, అండ్ మిగతా కూడా చేస్తూ ఉన్నాం అనమాట. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆర్గానిక్ యాసిడ్స్ గురించి మాట్లాడదాం. ఇవేంటంటే కార్బాక్సిల్ గ్రూప్ ఉండాలి ఇందులో. కార్బాక్సిల్ గ్రూప్ అంటే COOH, ఇది మీకు కనిపించాలన్నమాట. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలని లేదు. ఇప్పుడు ఇందులో కూడా COOH కనిపిస్తుంది కదా మీకు. ఆక్సిజన్ 4 ఉన్నాయి, హైడ్రోజన్ 2 ఉన్నాయి, కార్బన్ 2 ఉన్నాయి. అంటే COOH 2 పెట్టండి, అంటే కార్బన్ 2 ఉన్నాయి, హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఆక్సిజన్ ఆల్రెడీ ఇక్కడ 2 × 2 అంటే 4 ఉన్నాయి. సో ఇలాగే రాయాలని లేదు, కానీ అవి ఉండాలన్నమాట కార్బాక్సిల్ గ్రూప్ అన్నది. సో ఎసిటిక్ యాసిడ్, ఓకే, ఎసిటిక్ యాసిడ్కి వచ్చేటప్పటికి CH3COOH ఫార్ములా. ఫార్మిక్ యాసిడ్కి వచ్చేటప్పటికి ఫార్ములా ఏంటి? HCOOH. ఓకే, ఆక్సాలిక్ యాసిడ్కి C2H2O4 అనమాట. అండ్ ఈ గ్రూప్ని చెక్ చేయండి ఉందా లేదా, దాన్ని బట్టి ఆర్గానికా కాదా అని తెలిసిపోద్ది. నెక్స్ట్ బేసెస్ గురించి మాట్లాడుకుందాం. బేసెస్ అన్ని హైడ్రాక్సైడ్స్ అవ్వాలని లేదు, బట్ హైడ్రాక్సైడ్స్ అన్ని మనకి బేసెస్ అనమాట. సో అందులో ఫేమస్గా ఉన్న హైడ్రాక్సైడ్స్ చూసుకుంటే సోడియం హైడ్రాక్సైడ్ NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్ములా ఏంటి? CaOH2, బేరియం హైడ్రాక్సైడ్ BaOH2, అల్యూమినియం హైడ్రాక్సైడ్ వచ్చేటప్పటికి AlOH3. ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడేమో OH ఉంది, ఇక్కడ OH2 ఉంది, ఇక్కడ OH3 ఉంది. ఇది ఎలాగా, దేనికి ఎలా వస్తుంది అంటే దీనికి మీరు ఈక్వేషన్స్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే బ్యాలెన్సింగ్ అవన్నీ నేర్చుకోవాలి, ఏది ఎలాగా రియాక్ట్ అవుతుంది, దాని దగ్గర ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కానీ అవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. కెమిస్ట్రీలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాని బేస్డ్గానే ఇది ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా, ఈ ఫార్ములాస్ అలా వస్తాయి అనమాట. ఓకే, సో అవన్నీ మీరు మన క్లాసెస్లో అయితే చూడొచ్చు. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా క్లాసెస్ అయితే తీసుకోండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా, అంటే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది అమోనియం హైడ్రాక్సైడ్ ఫార్ములా ఏంటి? NH4OH అనమాట. ఓకే, అదే ఫెర్రిక్ ఆర్ ఫెర్రస్కి సంబంధించి చూస్తే ఫెర్రిక్ అయితే FeOH3, అంటే OH3 అనగా FeOH హోల్ ఆఫ్ థ్రైస్ అనొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ FeOH హోల్ ఆఫ్ ట్వైస్. సో అలా కూడా అనొచ్చు. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కామన్గా నోటీస్ చేస్తుంది అంటే హైడ్రాక్సైడ్ అంటే OHని మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి సాల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో సాల్ట్స్ వచ్చేటప్పటికి క్లోరిన్తో రియాక్ట్ అయితే క్లోరైడ్, CO3 కార్బోనేట్ అనమాట. అంటే కార్బోనేట్స్ అని అనాలంటే CO3 ఉండాలన్నమాట, కార్బోనేట్ అయ్యాంతో రియాక్ట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు క్లోరైడ్స్లో చూసుకుంటే సోడియం క్లోరైడ్ NaCl. ఇప్పుడు మనం తినే ఉప్పు కామన్ టేబుల్ సాల్ట్ అంటారు కదా, మన ఇంట్లో వాడే ఉప్పు ఉంది కదా, అది కూడా ఒక కెమికలే, సోడియం క్లోరైడ్ అంటారు దాన్ని, NaCl అన్నమాట. సో అదేవిధంగా పొటాషియం అంటే పొటాషియం క్లోరైడ్ అంటే KCl, కాల్షియం క్లోరైడ్ అంటే CaCl2, మెగ్నీషియం క్లోరైడ్ అంటే MgCl2, అల్యూమినియం క్లోరైడ్ అంటే NH4Cl అనమాట. అండ్ వీటికి సంబంధించిన కామన్ నేమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మాట్లాడుకుందాం. వన్స్ ఒకసారి ఫార్ములాస్ అన్నీ అయిపోయిన తర్వాత అవి కూడా చూపిస్తాను, అవి కూడా మాట్లాడుకుందాం, అవి కూడా కవర్ అయిపోతాయి ఇందులోనే. నెక్స్ట్ కార్బోనేట్స్ గురించి మాట్లాడాలంటే సోడియం బైకార్బోనేట్ NaHCO3, దీన్నే మనం బేకింగ్ సోడా అని కూడా అంటాం అనమాట. ఓకే,
అండ్ అవి నేను తర్వాత మాట్లాడతాను. సో దీన్నే బేకింగ్ సోడా అంటారు. అలాగే సోడియం కార్బోనేట్ Na2CO3 దీన్ని మనం వాషింగ్ సోడా అంటాం అనమాట. ఓకే, సో అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ పొటాషియం కార్బోనేట్ K2CO3, కాల్షియం కార్బోనేట్ CaCO3, మెగ్నీషియం కార్బోనేట్ MgCO3. ఓకేనా. నెక్స్ట్ ఇంకా సాల్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే సల్ఫేట్స్, ఫాస్ఫేట్స్ ఇవి కూడా సాల్ట్సే. ఇందులో ఏంటంటే మీకు సల్ఫేట్ అంటే సల్ఫేట్ అయాన్ చుట్టూరా ఫామ్ అయ్యేవి, ఫాస్ఫేట్స్ అంటే ఫాస్ఫేట్ అయాన్ చుట్టూరా ఫామ్ అవుతుంది. జనరల్గా ఇందులో ఏమో SO4 ఉంటుంది సల్ఫేట్లో, ఫాస్ఫేట్లో PO4s మీరు చూడొచ్చు. సోడియం సల్ఫేట్ అంటే Na2SO4, కాల్షియం సల్ఫేట్ అంటే CaSO4, మెగ్నీషియం సల్ఫేట్ అంటే MgSO4, బేరియం సల్ఫేట్ అంటే BaSO4. ఓకే, కాపర్ సల్ఫేట్ అంటే CuSO4 అనమాట. జింక్ సల్ఫేట్ అంటే ZnSO4, అల్యూమినియం సల్ఫేట్ అంటే Al2SO4 హోల్ ఆఫ్ థ్రైస్. అదే ఫాస్ఫేట్స్లో మెయిన్ ఇంపార్టెంట్వి సోడియం ఫాస్ఫేట్ Na3PO4, కాల్షియం ఫాస్ఫేట్ Ca3PO4 హోల్ ఆఫ్ ట్వైస్ అనమాట. ఓకే, సో ఇవి మెయిన్గా చాలా ఇంపార్టెంట్ సాల్ట్స్ అయితే. అండ్ ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాన్ని మొత్తాన్ని ఒకే ఇమేజ్లో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈ PDF మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకుని అవసరమైతే ప్రింట్ తీసుకుని కూడా చదువుకోవచ్చు. అండ్ కావాలంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇది చెప్పే కదా మన యాప్లో అయితే దొరుకుతుంది. మీకు ఎగ్జామ్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది, రివిజన్ అప్పుడు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఒకే దగ్గర మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడంటే మీకు ఇమేజ్ ఇలా ఉంది, మీరు రివైజ్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారు, మీ PDFలో జస్ట్ దాన్ని కొంచెం ఇలాగా కొంచెం పెద్దది చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవచ్చు ఒకే దానిలో. ఓకేనా, సో మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ మీకు ఇప్పటిదాకా మనం మాట్లాడుకుందంతా ఒకే ఇమేజ్లో అయితే ఉంది, ఒకసారి రివిజన్కి అది పనికి వస్తుంది. నెక్స్ట్ కామన్ నేమ్స్ మాట్లాడుకుందాం. ఇవి కూడా అడుగుతుంటారు. ఇప్పుడు కామన్ సాల్ట్ అని అడిగి వాటి ఫార్ములా ఏంటంటే NaCl. ఇందాక మనం మాట్లాడుకున్నాం కూడా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి, హ్యూమన్ లైఫ్. మనం ఉప్పుని ఎంత ఇంపార్టెంట్గా చూస్తాం అన్నది మీకు తెలుసు. అండ్ బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి, NaHCO3. అయితే మీరేం చేస్తారు అంటే కింద కామెంట్లో ఏం చేస్తారంటే దీని కెమికల్ ఫార్ములా, ఇప్పుడు నేను ఇక్కడ ది కామన్ నేమ్ ఇచ్చా కదా, ఆ కామన్ నేమ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటన్నది కామెంట్ చేయండి. జస్ట్ ఏమవుతుందంటే ఒక రివిజన్ లాగా, సో మీకు ఉపయోగపడుతుంది. ఎవరో ఆల్రెడీ కామెంట్ చేశారు కానీ వదిలేయద్దు, ఎవరికి వాళ్ళు ప్రతిదీ ఒక టాస్క్లా తీసుకొని రివిజన్ కింద తీసుకోండి. సో బేకింగ్ సోడా అని పెట్టి దానికి ఉన్న సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఓకే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సోడియం బైకార్బోనేట్, అట్లా ఓకేనా, అలా రాయండి కింద. సో దట్ మీకు ఈజీగా రివిజన్ అన్నది అవుతుంది, ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. నెక్స్ట్ ఇది మెయిన్గా అసలు బేకింగ్ అని ఎందుకంటే బేకింగ్లో కానీ లేకపోతే మనకి క్లీనింగ్ వాటిల్లో ఎక్కువగా వాడుతుంటాం మనం. అలాగే వెనిగర్, ఇందాక మనం ఎసిటిక్ యాసిడ్ మాట్లాడుకున్నాం CH3COOH, ఇందులో 4 to 8% మధ్యలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది ప్లస్ H2O ఉంటుంది అనమాట. ఓకే, సో రెండింటికి సేమ్ ఫార్ములా ప్లస్ H2O వెనిగర్లో ఉంటుంది ఎక్స్ట్రాగా. ఓకే, ఒక్కోసారి మీకు వెనిగర్ అని డైరెక్ట్ ఈ ఒక్కటే ఇవ్వచ్చు, H2O ఇవ్వకపోతే అప్పుడు ఇది క్లిక్ చేయండి. ఒకవేళ H2O కూడా ఇస్తే H2O ఉన్నది క్లిక్ చేయండి. అలాగే షుగర్ వచ్చేటప్పటికి మీకు మనం రోజు తినే షుగర్ని యాక్చువల్గా అది సుక్రోజ్ మనం రోజు తినేది, దాని ఫార్ములా వచ్చేటప్పటికి C12H22O11 అనమాట. ఓకే, బట్ షుగర్ అంటే అది మాత్రమే కాదు, షుగర్లో చాలా రకాలు ఉంటాయి, గ్లూకోజు, సుక్రోజు, ఫ్రక్టోజ్ ఇలా చాలా ఉంటాయి. మనం డైలీ కన్జ్యూమ్ చేసేది సుక్రోజు, దాని ఫార్ములా ఇదనమాట. షుగర్ అంటే కూడా ఇదే ఫార్ములా ఇవ్వాలి. అదే గ్లూకోజ్ ఫార్ములా ఏంటి, గ్లూకోజ్కి వచ్చేటప్పటికి C6H12O11 అనమాట. ఓకేనా, ఇది గ్లూకోజ్ ఫార్ములా, కావాలంటే పక్కన రాసుకోండి. అలాగే స్టార్చ్, ఇప్పుడు మనం తినే పొటాటో కానీ లేకపోతే రైస్ కానీ ఇందులో ఉండేది స్టార్చే కదా మెయిన్గా, కార్బోహైడ్రేట్. సో దాని ఫార్ములా ఏంటంటే C6H10O5 హోల్ N అనమాట. ఓకే, స్టార్చ్ ఫార్ములా అయితే అది మనకి. నెక్స్ట్ వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్ Na2CO3. ఓకేనా, కాస్టిక్ సోడా NaOH, ఇది సోడియం హైడ్రాక్సైడ్. అండ్ ఇక్కడ మనకి వీటి యూజెస్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి, ఏ పవర్ఫుల్ ఏజెంట్ యూజ్డ్ ఇన్ లాండ్రీ అండ్ క్లీనింగ్, అందుకే ఇది వాషింగ్ సోడా అన్నారు. నెక్స్ట్ కాస్టిక్ సోడా, ఇదేంటి హైలీ కొరసివ్ స్ట్రాంగ్ బేస్, ఇండస్ట్రీస్లో క్లీనింగ్కి వాటికి వాడతారు అనమాట. ఓకే, నెక్స్ట్ అమోనియా, మనం ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా NH3, అంటే దీనికి సంబంధించిన స్మెల్ని పంజెంట్ గ్యాస్ ఆర్ పంజెంట్ స్మెల్ అంటారనమాట. చాలా బాగా ఎక్కువగా తెలుస్తుంది మనకి స్మెల్ అన్నది. అండ్ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటి, CaOCl2. బేకింగ్ సోడా వేరు, బ్లీచింగ్ పౌడర్ వేరు. బ్లీచింగ్ పౌడర్ మనకి బ్లీచింగ్కి వాడుతుంటారు కదా, ఫ్యాబ్రిక్స్ బ్లీచ్ చేయడానికి కానీ డిస్ఇన్ఫెక్షన్కి కూడా వాడుతుంటారు, దాని ఫార్ములా CaOCl2. నెక్స్ట్
సల్ఫ్యూరిక్ యాసిడ్, దీన్నే కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇది హైలీ కరోజివ్. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ మనం మాట్లాడుకున్నాం, ది ప్రొడక్షన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ లో వాడతారు. జస్ట్ ఆ యూజ్ గురించి చెప్పడం కోసం మళ్ళీ మెన్షన్ చేశాను అనమాట. ఓకే, సో హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఇది ఒక స్ట్రాంగ్ బేస్ అండ్ దీన్ని మనం ప్రొడక్షన్ ఆఫ్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్లో వాడుతుంటాం. నెక్స్ట్ మార్బుల్ పాలరాయి అంటారు కదా అది. సో మార్బుల్ని దాని ఫార్ములా ఏంటి, CaCO3 కాల్షియం కార్బోనేట్ అంటారు దీన్ని. ఇది మీరు దీనిలో ప్రైమరీ కాంపోనెంట్ ఏంటి, ఈ CaCO3 ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ చాక్ కావచ్చు, షీ సెల్స్ కావచ్చు, లైమ్ స్టోన్, వీటన్నిటిలోనూ ఉండేది CaCO3నే. ఓకే, అండ్ క్విక్ లైమ్ ఆర్ లైమ్ అంటే ఏంటి ఫార్ములా, CaO, దీనే కాల్షియం ఆక్సైడ్ అంటారు. ఇదే మనకి సిమెంట్లో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్. సో దానివల్ల మనకి వాటర్తో ఇది హైలీ రియాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ దీనిలో గనక మనం వాటర్ని గనక ఇన్ఫ్యూజ్ చేస్తే ఏమవుతుంది, CaOH2. ఓకే, ఆక్వస్ అనుకోండి, CaOH2 ఆక్వస్ అయితే దాన్ని లైమ్ వాటర్ అంటారు. ఓకేనా, అంటే ఆక్వస్ అంటే లిక్విడ్ స్టేట్లో ఉన్నదాన్ని లైమ్ వాటర్ అంటారు అనమాట. లేకపోతే దాన్ని ఏమని రాయొచ్చు, CaOH2 + H2O కింద కూడా రాసుకోవచ్చు కావాలంటే. సో అది లైమ్ వాటర్ అనమాట. లేదు స్లేక్డ్ లైమ్ అంటే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి కొంచెం సాలిడ్గా ఉంటుంది కదా, సో అది మనకి స్లేక్డ్ లైమ్ అనమాట. సో అది మార్టార్ అండ్ ప్లాస్టర్స్లో వాడుతుంటారు. అండ్ శాండ్ ఇసుక సంబంధించిన ఫార్ములా ఏంటంటే సిలికాన్ డయాక్సైడ్, SiO2. ఈవెన్ మన కంప్యూటర్ చిప్స్ కూడా దాని నుంచే ఫామ్ అవుతుంది, అందుకనే సిలికాన్ వ్యాలీ అలా అంటారు అనమాట. చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ సిలికాన్. ఓకే, నెక్స్ట్ సల్ఫర్కి సంబంధించి ఫార్ములా ఏంటి అంటే S8. అంటే ఇప్పుడు మనకి ఆక్సిజన్కి అయితే O2 ఎలాగో సల్ఫర్ని S2 అన్నాం అనమాట, S8. నెక్స్ట్ వాటర్ సంబంధించిన ఫార్ములా ఆల్రెడీ తెలుసు, H2O. అయితే హెవీ వాటర్ ఫార్ములా ఏంటి, హెవీ వాటర్ ఫార్ములా వచ్చేటప్పటికి D2O అంటారు. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా వాటర్లో, దానిలో హైడ్రోజన్ బదులు దాని యొక్క హెవీ ఐసోటోప్ అయిన డ్యూటీరియం వాడతారు అనమాట. ఓకే, D2O. సో దాన్ని మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతాం ఈ హెవీ వాటర్ అన్నది. ఓకేనా, సో అది హెవీ వాటర్. అంటే నార్మల్ వాటర్ అంటే H2O. ఆక్సిజన్ ఫార్ములా తెలుసు O2. అండ్ ఓజోన్ ఫార్ములా O3 అనమాట. ఇదే మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది అనమాట. సో స్ట్రాటోస్ఫియర్లో ఈ ఓజోన్ అన్నది ఉండటం వల్ల ఒక లేయర్ లాగా యూవీ రేస్ని, హార్మ్ఫుల్ యూవీ రేస్ని అబ్జర్వ్ చేసి అది మనకి మన ఎర్త్ దాకా లోపల అట్మాస్ఫియర్ దాకా వచ్చి మనల్ని హార్మ్ చేయకుండా కాపాడుతుంది అనమాట. సో బట్ ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వాటి వల్ల దీనిలో హోల్ లాంటిది ఏర్పడుతుంది. సో దట్ ఈ గ్లోబల్ వార్మింగ్ కావచ్చు లేదా ఈ హార్మ్ఫుల్ యూవీ రేస్ అన్నది మనకి ఇక్కడ కింద ఎర్త్ అట్మాస్ఫియర్ వరకు రీచ్ అయిపోతుంది. అలాగే డ్రై ఐస్ అంటే ఏం లేదు, కార్బన్ డైఆక్సైడే, CO2 సాలిడ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అంతే డ్రై ఐస్ అంటే. ఫార్ములా సేమే. అండ్ ఇది మామూలుగా మనకి ఏంటంటే ఏదైనా సాలిడ్ నుంచి లిక్విడ్ నుంచి గ్యాస్ ఇలాగ మారుతుంది కదా, ఇక్కడ మనకి డైరెక్ట్గా సబ్లైమింగ్ అవుతుంది, అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ అవ్వకుండా డైరెక్ట్ గ్యాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సినిమాల్లో కూడా పొగలాగా ఉంటుంది కదా, అలాంటి చోట్ల వాడేది ఈ డ్రై ఐసే, అలాంటి ఎఫెక్ట్ రావడం కోసం వాడేది. సో ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కార్బన్ మోనాక్సైడ్ ఇన్కంప్లీట్ కంబషన్ వల్ల ఫామ్ అయ్యే ఒక టాక్సిక్ గ్యాస్ ఇది. అంటే కార్బన్ అన్నది పూర్తిగా మండకపోవటం వల్ల వచ్చిన ఒక ఆక్సైడ్ అనుకోవచ్చు. అండ్ NO2 నైట్రోజన్ డైఆక్సైడ్, ఇది మాట్లాడేసుకున్నాం. అండ్ లాఫింగ్ గ్యాస్ గురించి కూడా మాట్లాడుకున్నాం, N2O. యాసిడ్ రైన్స్కి మెయిన్ కాజ్ అయిన మనకి ఏంటి అంటే SO2 అండ్ NO2 కూడా మెయిన్ కాజ్ అనమాట. అంటే ఎమిషన్స్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్ అన్నది అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్తో రియాక్ట్ అయినప్పుడు, అంటే ఈ రెండు కలిపి రియాక్ట్ అవ్వక్కర్లేదు, విడివిడిగా SO2 + H2O అలాగే NO2 + H2O ఇలా విడివిడిగా రియాక్ట్ అయ్యి యాసిడ్ రైన్ లా కింద పడుతుంది అనమాట. ఓకేనా, సో ఆ రెండు అన్నది మెయిన్ రీజన్ వాటికి. నెక్స్ట్ జిప్సమ్ ఫార్ములా ఏంటి, CaSO4 + H2O. ఓకే, దీన్ని మనం కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటాం అనమాట. ఇందులో 2H2O బదులు 1/2 H2O తీసుకున్నాం అనుకోండి, దాన్నే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. ఇప్పుడు వినాయకుడు విగ్రహాలు ఇంతకుముందు చేయడానికి పెద్ద విగ్రహాలని వీటినే వాడేవారు. ఓకేనా, దాన్నే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. నెక్స్ట్ బ్లూ విట్రాల్ ఫార్ములా వచ్చేటప్పటికి CuSO4 5 టైమ్స్ ఆఫ్ H2O అనమాట. సో హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. అయితే గ్రీన్ విట్రాల్ కూడా ఉంటుంది, దాని ఫార్ములా ఎవరికైనా తెలిస్తే
కింద కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు గూగుల్ చేసి అయినా కూడా కామెంట్ చేయండి, రివిజన్ అన్నది అవుతుంది. నెక్స్ట్ యాలం, యాలం అంటే పటిక అంటారు కదా, అది దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి, కే పొటాషియం, తర్వాత అల్యూమినియం Al SO4 హోల్ ఆఫ్ ట్వైస్ 12H2O. ఓకే, డబల్ సల్ఫేట్ సాల్ట్, ఇది యూజ్డ్ ఇన్ ప్యూరిఫికేషన్ అలాగే డియోడ్రెంట్స్లో వాటిల్లో వాడతారు. సో వాటర్ ప్యూరిఫికేషన్లోను అలాగే డియోడ్రెంట్స్లోను వాడుతుంటారు. అండ్ నెక్స్ట్ హెవీ వాటర్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు మనకి మొత్తం అన్ని ఒకే దగ్గర కామన్ నేమ్స్ కనుక ఉంటే అన్నది ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడేసుకున్నవే. కాస్టిక్ సోడా అంటే NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్, అమోనియా, స్లేక్ లైమ్, అండ్ అలాగే కామన్ సాల్ట్ ఇవన్నీ మాట్లాడుకున్నాం. అలాగే రెడ్ మెడిసిన్ అంటే ఏంటి ఫార్ములా అంటే KMnO4 అనమాట. ఓకే, అండ్ బ్లీచింగ్ పౌడర్ మాట్లాడుకున్నాం, పొటాషియం నైట్రేట్, బ్లూ పెట్రోల్, అలాగే జిప్సమ్ మాట్లాడుకున్నాం, యాలం మాట్లాడుకున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వెర్మిలియాన్ అంటే ఏంటంటే మీకు సింధూరం అనమాట. అండ్ తెలుగులో చూస్తే ఇంగ్లీకం అని కూడా ఉంది. సో ఇది మనకి మెర్క్యూరీ అండ్ సల్ఫర్ HgS అనమాట, వెర్మిలియాన్ సింధూరం, దానికి సంబంధించిన ఫార్ములా. అమోనియం సల్ఫేట్ వచ్చేటప్పటికి NH4 హోల్ ఆఫ్ ట్వైస్ SO4. ఓకే, నెక్స్ట్ వాటర్, డ్రై ఐస్ మాట్లాడుకున్నాం, ఓజోన్ ఇవన్నీ ఆల్రెడీ, లైమ్ మామూలు క్విక్ లైమ్ ఆర్ లైమ్ అంటే CaO. ఓకే, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నవే. అండ్ వెనిగర్ చెప్పా కదా, వెనిగర్లో మనకి ఎసిటిక్ యాసిడ్ ఒక కాంపౌండ్ అంతే. ఓకే, రెండింటికి సేమ్ ఫార్ములా. అండ్ కొన్నిసార్లు H2O కూడా ఇస్తారు ఫార్ములాలో. యూరియా ఫార్ములా ఇది ఇంపార్టెంట్, మళ్ళీ NH2CO NH2 అనమాట. ఓకేనా, ఇది కూడా బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్టార్చ్ మాట్లాడుకున్నాం, షుగర్ మాట్లాడుకున్నాం, బెంజీన్ C6H6, అలాగే TNT ట్రై నైట్రోట్యూలెన్. ఓకే, దీనికి వచ్చేటప్పటికి ఫార్ములా C6H2CH3NO2. ఓకే, NO2 హోల్ ఆఫ్ థ్రైస్ అనమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలి బ్రో అంటే సింపుల్గా రెగ్యులర్గా చూస్తూ ఉండాలి, 1-2 సార్లు రివిజన్ చేసుకోవటమే. సో అప్పుడు మీకు ఇంకొంచెం బాగా గుర్తుంటుంది. అండ్ ప్యూర్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడితే ఆక్సిజన్ అయితే O2, సల్ఫర్ అయితే S8, మెర్క్యూరీ అయితే Hg, అండ్ ప్రొడ్యూసర్ గ్యాస్ అంటే CO+N2, అలాగే వాటర్ గ్యాస్ అంటే CO+H2. యాసిడ్ రైన్ కారణం ఉండే మెయిన్ రీజన్స్ ఏంటి, SO2 NO2 అనమాట. అండ్ గైస్ ఇందులో లేనివి 2 అయితే ఉన్నాయన్నమాట, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ 2 ఏంటంటే సోడా యాష్ అండ్ తర్వాత హైపో అనమాట. ఈ రెండిట్ల గురించి కూడా మాట్లాడదాం. సోడా యాష్కి వచ్చేటప్పటికి మీకు ఫార్ములా ఏంటంటే Na2CO3. ఓకే, Na2CO3 మనకి ఎక్కడైనా వచ్చిందా చూడండి ఒకసారి, మీకే అర్థమవుద్ది. Na2CO3 వాషింగ్ సోడా. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, రెండింటికి ఒకటే ఫార్ములానా అంటే లేదు. యాక్చువల్గా ఏంటంటే వాషింగ్ సోడా ఫుల్ ఫార్ములా అయితే Na2CO3 10H2O. ఇక్కడ మనకి వాటర్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ప్యూర్గా వాటర్ లేకుండా ఉన్నదాన్ని సోడా యాష్ అంటాం, Na2CO3. ఓకే, సో ఆ డిఫరెన్స్ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చెప్తున్నాను. నెక్స్ట్ హైపో Na2S2O3. ఓకే, సోడియం థయోసల్ఫేట్ అనమాట, దాన్నే హైపో అంటారు. ఇది ఫోటోగ్రఫీలో ఫిక్సర్గా వాడుతుంటారు. ఓకేనా, సో ఇది దాని ఫార్ములా వచ్చేటప్పటికి. దీన్నే హైపోసల్ఫేట్ ఆఫ్ సోడా అని కూడా అనొచ్చు. ఓకే, అండ్ ఈ సోడా యాష్ కూడా వాషింగ్కి అలాగే మీకు డిటర్జెంట్లలోను సోపుల్లో తయారీకి కూడా వాడుతుంటారు. ఓకే కదా, మొత్తం అయితే మనం కవర్ చేసుకున్నాం. ఓకేనా, ఇవి మనకి మెయిన్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ NCERTలో మనకి మెయిన్గా డిస్కస్ చేసింది 6th to 10th కెమిస్ట్రీకి సంబంధించి. ఓకే, ఇంకా డీటెయిల్గా కానీ లేదా ఇంకా వేరే టైప్లో కానీ లేదా క్వశ్చన్స్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలనేది వీడియో అయితే చేస్తాను. ఇలాంటివి కలెక్ట్ చేసి మీకు ఒక ఫ్రీగా ఇవన్నీ తీసుకొచ్చి ఇవ్వడానికి మాకైతే చాలా ఎఫర్ట్ పడుతుంది. ప్రాపర్గా మీకు అర్థమయ్యే విధంగా ఒకే దగ్గర అన్ని తీసుకురావడానికి, అది కూడా మీకు ప్రజెంటబుల్గా అర్థమయ్యే విధంగా. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ మీకు నచ్చితే మనకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. ఇటువంటివి ఇంకా మరిన్ని తీసుకురావడానికి ఉంటుంది, అన్ని ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. ఓకేనా, అంటే ఈ క్లాస్ 6th, 7th, 8th వాళ్ళ నుంచి జాబులకి రాసే వాళ్ళ వరకు అన్ని జాబ్స్కి చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీ ఉన్న ప్రతి చోట ఈ వీడియో అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందరికీ షేర్ అయితే చేయండి. అలాగే రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెస్ట్ క్లాసెస్ అయితే మన యాప్లో దొరుకుతాయి. యాప్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఈ PDF ఈ గ్రూప్ డి స్పెషల్లో దొరుకుతుంది. అలాగే ఫ్రీగా మనం కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాం. ఇదే విధంగా ఆ ఫ్రీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన PDF టెస్ట్ కూడా మీకు మన యాప్లో ఫ్రీగా కనిపిస్తుంది. చూడండి, యూజ్ చేసుకోండి. లేదు మేము గ్రూప్ డి మాత్రమే కాదు NTPC కూడా ప్రిపేర్ అవుతున్నాం అంటే NTPC స్పెషల్ మొత్తం ఫ్రీ వీడియోస్ అక్కడ ఉంటాయి, అవి కూడా విత్ PDFs ఉంటాయి, యూజ్ చేసుకోండి. సో చూస్తుంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, మనం ఫ్రీగా కూడా మీకు డెఫినెట్గా ఉపయోగపడే కంటెంట్ తీసుకొస్తున్నాం. అండ్ దాంతోపాటు చాలా నామినల్ ప్రైస్లో
ఫుల్ కోర్సెస్ కూడా తీసుకొస్తున్నాం అనమాట, సబ్జెక్ట్ వైజ్. లేదా కంప్లీట్ గ్రూప్ డి కావాలంటే ఒకే దగ్గర మీకు దానికి సంబంధించిన కోర్సు చాలా తక్కువ ప్రైస్కి ఇవన్నీ దొరుకుతాయి. ఫిట్టర్ సంబంధించిన కోర్సు కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఎల్పికి సంబంధించింది, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, ఏఎల్పి ఫుల్ కోర్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా ఉపయోగపడే విధంగా మేమైతే తీసుకొస్తున్నాం అండ్ ఇంప్రూవ్ చేస్తూనే ఉన్నాం, చాలా ఇనిషియేటివ్స్ చేస్తున్నాం. సో మీరు జాయిన్ అవ్వండి, మీకు పోయేదేం లేదు, 100-200 తప్ప. దానికి మీకు డెఫినెట్గా ఉపయోగపడే కంటెంటే ఉంటుంది అండ్ మీరు దాన్ని ఒక జాబ్ కొట్టడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ తీసుకునేటప్పుడు ఇంకా 10% డిస్కౌంట్ కావాలంటే SARAN ఆల్రెడీ మీకు చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నిటి మీద. SARAN కూపన్ కోడ్ వాడండి, డెఫినెట్గా మీకు ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. ఓకే, అండ్ మీకు ఏదైనా అప్డేట్స్, అది రైల్వే రిలేటెడ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, ఏమైనా జెన్యున్ అప్డేట్స్, రియల్ అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? సింపుల్గా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. అలాగే క్లాసెస్ కావచ్చు మనం చేసేవి, లేకపోతే ఏమైనా గైడెన్స్ వీడియోస్ కావచ్చు, ఏమైనా అప్డేట్స్ వచ్చినా అక్కడ మీరు వెంటనే తెలుసుకోవచ్చు. అలాగే పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ తేజస్, కింద మీకు డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఫైనల్గా నేను ఏం వీడియో నెక్స్ట్ చేయాలన్నది మీరు కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఇటువంటి బెస్ట్ వీడియోస్ లైక్ క్లాసెస్, గైడెన్స్ వీడియోస్, అలాగే మీకు దాంతోపాటు అప్డేట్స్ అన్నీ ఒకే దగ్గర కవర్ అయిపోతాయి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి, పాత వాళ్ళు లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో గ్రూప్ డి ఫిజిక్స్ ఫార్ములాస్ ఇంతకుముందు చేసాం ఆల్రెడీ, మొన్నే. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మీకు అన్ని ఎగ్జామ్స్లో అవి ఉపయోగపడతాయి. మొత్తం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే దగ్గర 20 minutesలో మొత్తం నేర్చుకోవచ్చు మీరు. అంటే మీరు న్యూమరికల్స్ చేసేటప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది, ఒక రివిజన్ లాగా పనికొస్తుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మొత్తం జనవరి నుంచి ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఒక్క మంత్ టాప్ 200 కరెంట్ అఫైర్స్ కవర్ చేసాం. ఎగ్జామ్లో కూడా చాలా వరకు వస్తున్నాయంట. సో డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. అండ్ PDF కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ 6 months అయితే మినిమం ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్కి చదవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆ 2 ఫిజిక్స్ అలాగే ఈ ప్లేలిస్ట్ 2 ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి వాళ్ళు తప్పకుండా చూడండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.